ఇక్కడ తన రక్తంతో కడగబడి పవిత్రపరచబడిన ప్రతి బిడ్డ పవిత్రతను కాపాడుకుంటే ఆయన వారిని తన పెళ్లి భారీగా తీసుకొని ఆయన దేశంలోకి వెళ్తాడు. ఆయనకి ఎంత సొగసు ఉంటుందో అంతే సొగసు నీకు ఉండాలి. ఆయనకు తగినట్టుగా నీకు అందాన్ని అమరుస్తాడు ఆయన. అక్కడ ఈ దేహం కాదు, మహిమా దేహం ఉంటుంది. ఆ అందాన్ని ఎవరూ వర్ణించలేరు. చాలా సొగసుగా ఉంటారు. ఆ దేశంలో ఎంతో క్షేమం ఉంటుంది. హల్లెలూయా. చాలా సొగసుగా ఉంటాం. నీ సొగసును చూసి ఇంకొకరు అసూయపడే పని లేదు. వారి సొగసును చూసి మనము చింతించాల్సిన పని లేదు. ఒకరిని మించ ఒకరికి అందాన్ని దేవుడు దయచేస్తాడు. ఆ దేహం మహిమా దేహం. అది చెప్పటానికి నాకు కూడా చేతగాని కార్యం. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన దేశంలోనికి నన్ను తీసుకువెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు ఆయన. నిన్ను తీసుకెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తరువాత మనము కిరీటాల మీద రత్నాల వలె ఉండాలని, అక్కడికి వెళ్ళిన తరువాత ఎంతో గొప్ప క్షేమం మనము చూస్తాం. మన చుట్టూ ఈరోజు నువ్వు కాపాడుకున్న పరిశుద్ధత మన చుట్టూ అలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధత ఏమిటో ఆ రోజు నీ కళ్ళతో చూడటానికి మన చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. ఆ శబ్దం వినటానికి ఆ ప్రాంతం అంతా కూడా క్షేమం కలిగించేదిగా కనిపిస్తుంది. ఎంతసేపు చూసినా కీడు కలిగించేది, నష్టాన్ని కలిగించేది, బాధ కలిగించేది ఆ వాతావరణమే లేదు. అంత గొప్ప ఆ దేశంలోనికి, ఆయన దేశంలోకి నన్ను తీసుకువెళ్తూ ఉన్నాడు. అందుకు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకు నేను ఆయన చెప్పినట్టుగా ఈ లోకంలో జీవించాలి. ఆయన ఏం చెప్తాడో అది నేను పాటించాలి. ఆయన ఏం చెప్తాడో దానికి నేను లోబడాలి. దేవునికి వ్యతిరేకంగా నేనేమీ చేయకూడదు. ఆ రీతిగా చేస్తే ఒకరోజు ఆయన నన్ను రక్షిస్తాడు. ఈ లోకంలో నుండి నన్ను కొనిపోతాడు. విడిచిపెట్టబడిన వారికి రక్షణ లేదు, ఎత్తుకొని పోబడిన వారికి రక్షణ. ఆ గొప్ప రక్షణ నా కళ్ళతో నేను చూడాలి. ఆ గొప్ప రక్షణ నేను అనుభవించాలి.